మనం జంక్ ఫుడ్ తింటున్నాము, ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఊబకాయం ఉంటుంది, మనకు దాంతోపాటు అలర్జీ ఆస్మా ఉంది అంటే కొంచెం నడిస్తే కొంతమంది చెమటతో తడిచిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా. అప్పుడు మనకు చాలా వాసన వస్తుంది. అప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి కొట్టుకుంటారు. పాపం నువ్వు కొట్టుకుంటావు బానే ఉంది, నీ వల్ల ఇంకోళ్ళు బాధపడతారు కదా. మరి బ్యాడ్ స్మెల్ నుంచి బయటపడడానికి వాట్ ఇస్ ది ఆల్టర్నేటివ్? మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? నా లైఫ్లో ఇంతవరకు నేను పర్ఫ్యూమ్ కొట్టుకోలేదు. పర్ఫ్యూమ్ కొట్టుకోవాల్సినటువంటి అవసరం అంటే మీరు ఏసీలో కొట్టుకుంటారు, మీరు ఏసీలో కూర్చుంటారు సార్, అవసరం సార్, మీకు స్వెట్ ఉండదు, మేము కొట్టుకుంటాం సార్ అంటారు. నేనేమంటానంటే ఇంకోటి చెప్పు, అసలు ఆల్టర్నేట్ అనేది ఉండదు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సరి అయినటువంటి బాడీ నుంచి స్మెల్ వస్తుందంటే వాళ్ళ ఫుడ్లో తేడా ఉన్నట్టు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయట్లేదు అన్నట్టు, వాళ్ళ నోట్లో నుంచి దుర్వాసన వస్తుందంటే వాళ్ళలో మంచి బ్యాక్టీరియా లేదని అర్థం, గట్లో లేదని అర్థం. వాళ్ళ గట్ మైక్రోబయోమ్ మార్చాలి, తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఇవి మార్చుకోకుండా దాని మీద మీరు స్మెల్ కొడతా అంటారేంటి? లోపల నుంచి అంటే ఎక్సర్సైజ్ చేయట్లేదు వాళ్ళు. సో ఎంత తినాలో అంత తినకుండా ఎక్సెస్ తింటుంటున్నారు, జంక్ ఫుడ్ తింటున్నారు. అవి మానేయాలి కదా. జనరల్గా న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా స్మెల్ అనేది ఉండదమ్మా, అసలు ఎవరికి ఉండే క్వశ్చనే లేదు. మనం జంక్ ఫుడ్ తింటున్నాము, ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఊబకాయం ఉంటుంది, మనకు దాంతోపాటు అలర్జీ ఆస్మా ఉంది అంటే కొంచెం నడిస్తే కొంతమంది చెమటతో తడిచిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా. అప్పుడు మనకు చాలా వాసన వస్తుంది. అప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి కొట్టుకుంటారు. పాపం నువ్వు కొట్టుకుంటావు బానే ఉంది, నీ వల్ల ఇంకోళ్ళు బాధపడతారు కదా. సో అది మనం చూడం. కాబట్టి ఈవెన్ స్ట్రాంగ్ పౌడర్ కొట్టుకున్న పడని వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో ఎనీ స్మెల్ ఈజ్ పొల్యూషన్ అంటాను నేను. అంటే దీనికి ఎందుకు మీరు డాక్టర్ గారు పర్ఫ్యూమ్ కొట్టుకోవద్దు అంటారు, పౌడర్ వేసుకోవద్దు అంటారు, అగరబత్తి వెలిగించొద్దు అంటారు అంటే, నేను చూసే పేషెంట్లు వచ్చి నా దగ్గర ఏడుస్తుంటారు. చాలా మంది ఏడుస్తుంటారు వచ్చి, సార్ మీరన్నా చెప్పండి సార్, ఈ పర్ఫ్యూమ్ కొట్టుకోవద్దని ఆయన్ని. నేను చెప్తే ఫీల్ అవుతున్నాడు సార్, చెప్పండి సార్ అని ముందర వచ్చి చెప్తారు నాకు. వాళ్ళు ఫస్టే వచ్చి నాకు చెప్తారు, మీరు ఈ మాట చెప్పండి సార్ కొంచెం ప్లీజ్ సార్, పొగ తాగుతున్నాడు సార్, ఆ పొగ నాకు పడదు సార్. ఇది మాత్రం చాలామంది గమనించాలి. ఎవరైతే ఇంట్లో పొగ తాగుతున్నారో 40% ఆఫ్ చిల్డ్రన్ డెవలప్ నిమోనియా. అంతే కదా. పాసివ్ స్మోకింగ్. ఎవరికైతే ఆస్మా ఉందో ఎంతకు తగ్గదు, ఎన్ని మందులు వాడినా తగ్గదు. కాబట్టి ఎనీ స్మెల్ ఎనీ స్మోక్ అనేది నేను అందుకే. కాబట్టి ఇవన్నీ పొల్యూషన్ కిందకే వస్తాయి. ఒకటమ్మా, గాలిలో ఏది కలిసినా పొల్యూషనే. ఆక్సిజన్ ఉంటుంది మనకు ఒక 21%, నైట్రోజన్ చెప్పాను, కొంచెం అంత కార్బన్ డైఆక్సైడ్ కొంచెం అంత ఉంటుంది, ఇంకొంచెం 40 to 50% ఏమో తేమ ఉంటుంది. ఇది మాత్రమే గాలి అంటే. అది ఏం కలిసినా పొల్యూషన్. అందులో డస్ట్ కలిసినా, పార్టికులేట్ మ్యాటర్ కలిసినా, కెమికల్స్ కలిసినా, అందులో సల్ఫర్ డైఆక్సైడ్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెసివ్గా, తర్వాత కార్బన్ మోనాక్సైడ్, తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్, ఓజోను, తో పెట్రోల్ నుంచి వచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి పొల్యూషన్స్, ఈ కెమికల్స్ అన్నీ కూడా గాలిలో ఎక్స్ట్రా కలిసేవే. వీటన్నిటి వల్లనే మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. పంచభూతాలు అనేవి కాలుష్యం అయిపోయినాయి. ఎయిర్ అనేది ఒక పంచభూతం కదా, టోటల్ పొల్యూషన్ అయిపోయింది, అందుకే మనకు అనారోగ్యం. నీరు అనేది పొల్యూట్ అయిపోయింది, అందుకే మనకు అనారోగ్యం. భూమి అనేది కాలుష్యం అయిపోయింది, దాని ద్వారా వచ్చేటటువంటి ఆహారం అంతా కాలుష్యం అయిపోయింది, అందుకే మనకు ప్రాబ్లం. దాని తర్వాత సూర్యరశ్మి తగలని వాళ్ళు 100కి 70 నుంచి 80% మంది ఉన్నారు. వాళ్ళందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, అదొక పంచభూతం. తర్వాత స్పేస్ అంటాం కదా, ఆకాశం, స్పేస్. తక్కువ ఉన్న స్పేస్లో నివసించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చిన్న రూముల్లో 10 మంది ఉంటారు తెలుసా, చిన్న రూముల్లో. వాళ్ళలో ఎన్ని జబ్బులు వస్తాయి? అది స్పేస్ ప్రాబ్లం. తర్వాత వెంటిలేషన్ ప్రాబ్లం. అంటే పంచభూతాల వల్ల వచ్చేటటువంటి జబ్బులే చాలా ఎక్కువ. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ఇంటర్వెన్షన్ అనేది మా శ్వాస ఫౌండేషన్ యొక్క నినాదం. ముందర మనం వీటిని కరెక్ట్ చేసుకోకుండా నేను మందులు వాడుకుంటా పోతా అంటే ఎన్ని మందులు వాడతావు? క్యాన్సర్ రావడానికి కారణం అదే, హార్ట్ అటాక్స్ పెరగటానికి కారణం అదే, ఆస్తమా అలర్జీ పెరగటానికి కారణం అదే, ఒబేసిటీ పెరగటానికి కారణం అదే, గుర్రక పెరగటానికి కారణం అదే. సో ఇవన్నీ కూడా పెరగటానికి వీటిని ఏమంటాం అంటే ఇప్పుడు ఎన్సిడి అంటాం. అంటే ఏంటి? ఇవి నాన్ ఇన్ఫెక్టివ్ డిసీజెస్. ఒకప్పుడు ఇన్ఫెక్టివ్ డిసీజెస్ ఉండే, ఇప్పుడు ఇవేంటంటే ఇవి లైఫ్ స్టైల్ డిసీజెస్. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ 70%కి వచ్చినాయి. ఒకప్పుడు ఇన్ఫెక్షన్స్ 70% ఉండే, క్యాన్సర్. కాబట్టి ఇది నాన్ ఇన్ఫెక్టివ్స్ కదా. ఇప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది కాదు కదా, లైఫ్ స్టైల్ వల్ల వచ్చేది. సో క్యాన్సర్లు పెరుగుతున్నాయి, అన్ని రకరకాలైనటువంటివి పెరుగుతున్నాయి అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాం, ఎన్సిడి. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. వీటన్నిటికీ మూల కారణం పంచభూతాలు
కలుషితం అయిపోవటం, వీటన్నిటితో పాటు మైండ్ పొల్యూషన్ కూడా, Of course. ఎయిర్ Mind పొల్యూషన్, pollute అయింది కాబట్టే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మనం ఎంత మాట్లాడినా కూడా అలర్జీ ఆస్తమా మీద ఇంకొంత మిగిలే ఉంటుంది. Right. కాబట్టి మహిళల్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ నరకానికి దారితీస్తాయి, డైవర్స్లకు దారితీస్తాయి. తర్వాత పిల్లలు పాపం విపరీతంగా ఆస్తమా ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు, తెలుసా మీకు? అరే రే. ఆస్తమాని గనక చేసినట్లయితే నా ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది పిల్లలు పుడతారు. అంటే ఏం సార్ మీరు పిల్లలు పుడతారంటారు, ఎట్లా చెప్తారు సార్? ఏం లేదమ్మా, ఆస్తమా ఉంటే వాళ్ళు కలవటం ఎక్కడిది? ఆయాసం వస్తుంది. ఫిజికల్గా వాళ్ళు కలవలేరు కదా, వాళ్ళ ఫ్రీక్వెన్సీ తక్కువ కదా. Right. వాళ్ళు కరెక్ట్గా ఓవ్యులేట్ అయినప్పుడే కలవలేదనుకో, వాళ్ళు ఎలా Pregnancy. పిల్లలు ఎలా అవుతారు? ఎప్పుడైతే మనం ఈ ఆస్తమా తీసేస్తామో వాళ్ళ లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. Right. అప్పుడు ఫ్రీక్వెన్సీ పెరుగుద్ది, పిల్లలు పుట్టే అవకాశం పెరుగుద్ది. అంతేగాని ఆస్తమా మందుల వల్ల డైరెక్ట్గా పిల్లలు పుడతారని కాదు అక్కడ. అర్థమైంది. ఆస్తమా మందుల వల్ల వచ్చే రిలీఫ్తోని వాళ్ళు ఎక్కువసార్లు కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లో పిల్లలు పుట్టేటటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి.